ఈ అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొనేందుకు కోటగిరి విద్యార్థులరావు పీఆర్పీ నేత మాజీ మంత్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. పుష్పలీల కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మనతో ఉన్నారు. జగన్ వర్గానికి చెందినటువంటి నాగార్జున ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ మాజీ చైర్మన్ నాగార్జున ప్రస్తుతం మనతో ఉన్నారు. కోటగిరి గారు, ఈ రోజున పరిస్థితులు పీఆర్పీ నేత చిరంజీవితో నిన్న ఆంటోనీ సమావేశం అయ్యారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నారు. చాలా శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తరపున మాట్లాడేటువంటి వాళ్ళు చాలా లిమిటెడ్ అవుతున్నారు. టీఎస్ కావచ్చు, లేకపోతే మంత్రి మాణిక్య వరప్రసాద్ లాంటి కొంతమంది మాత్రం మాట్లాడుతుంటే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారు? అది వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడితే ఇది మా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం గల పార్టీ కాబట్టి స్వేచ్ఛ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం వీళ్ళు కొత్తగా చూడలేదు. ఓ పక్క అనేక సంస్థలు ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల మీద ఏ విధంగా ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనం చెవులారా విన్నాం, కళ్ళారా చూసాం. కాబట్టి ఇదేం కొత్త ఏం కాదు. అది వాళ్ళ అంతర్గత విషయం గురించి నేను మాకు ప్రస్తావించడం సరైనది కాదు. రైట్. అంటే ఈ రోజున పరిణామం చూస్తే ప్రజారాజ్యం పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోటీ చేసింది. వైఎస్ ప్రభుత్వం మీద ఒంటికాలతో లేచినటువంటి పార్టీ ఈ రోజున చివరికి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేరేందుకు, లేదంటే ప్రభుత్వంతో కలిసేందుకు సిద్ధపడుతోంది. ఇంకొక వైపున సమైక్యవాదాన్ని తీసుకుని ఈ రోజున ముందుకు వచ్చినటువంటి చిరంజీవితో కలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టు పట్టే పరిస్థితి ఉందన్నటువంటి వాదాన్ని సీనియర్ నాయకుడు కాకా లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. కేకే మాట్లాడే మాట సెనారిటీ వచ్చి ఆయన విధంగా మాట్లాడుతున్నాడు. కేకే గురించి మనబడుతుంది. పోనీ కాకా కేకే అదే కాకా సెనాలిటీ వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకటి ఏంటంటే నిస్పృహ కూడా స్పష్టంగా కనపడుతుంది ఆయన మాట్లాడే మాటల్లో. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒంటికాల మీద చిరంజీవి గారు లేచి మాట్లాడిన మాట వాస్తవం, అవినీతి ఆరోపణలు గుప్పించిన మాట వాస్తవమే, విమర్శించిన మాట వాస్తవమే. కానీ ఇంకో పక్క మీరు మర్చిపోవద్దు, ఇవాళకి కూడా నాకు ఉదయం కూడా నాతో ప్యానల్ డిస్కషన్ ఉన్న కొనతాల రామకృష్ణ గారు మళ్ళీ గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి గారు జీవించుండగానే రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు చిరంజీవి గారిని కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వాలని చెప్పి సర్వతా ప్రయత్నం చేశారు. కానీ ఆయన నిరాకరించారని చెప్పి స్పష్టంగా 10 సార్లు చెప్పారు. ఇవాళ నేను చెప్పడం కాదు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇది ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏనాడు చిరంజీవి గారు కాంగ్రెస్ మద్దతు ఇస్తామని కానీ మాట్లాడలేదు, చెప్పడం కూడా జరగలేదు. స్పష్టంగా దాన్ని మేము వ్యతిరేకించాం. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత, నాయకత్వం మార్పు వచ్చిన తర్వాత, పరిస్థితులు ఇక్కడ రాష్ట్రంలో మెరుగైన తర్వాత, ఈనాడు దేశంలో రాష్ట్రంలో ఈనాడు సంకీర్ణ పరిపాలన పరిస్థితులు ఉన్న వాతావరణంలో ఈనాడు మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీ అటు తెలుగుదేశం అటు కాంగ్రెస్ బ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగడం మనకి మేలు అనే ఉద్దేశంతో మేము స్పష్టంగా చెప్పాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బందిగా కలిగినా, పడిపోయే పరిస్థితి వచ్చినా, ప్రమాదమైన పరిస్థితి వచ్చినా మా యొక్క సహకారం కోరితే మా సహకారం అందిస్తామని చెప్పి నిర్మోహంగా చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు ఒక్క నిమిషం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మాట మీద ఉన్నాం. మరొకటి మీరు మర్చిపోవద్దు, రాజ్యసభ ఎన్నికలప్పుడు సోనియా గాంధీ గారు చిరంజీవి గారిని ఢిల్లీ ఆహ్వానించినప్పుడు పీటీఐలో కూడా వార్తలు వచ్చింది. ఢిల్లీ నుంచి మీ మీడియా అంతా రిపోర్ట్ చేసింది. పిలిచినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు, మేడం నన్ను పార్టీని విలీనం చేయమని అడిగితే కూడా విలీనం కాదు, పొత్తుకి సంకీర్ణాన్ని నేను సిద్ధం అని చెప్పాం. అదే మాట తదుపరి కూడా మేము చెప్తూ వచ్చాం. ఈ రోజున కూడా ఈ సంకీర్ణ పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు ఒకే పాలసీస్, ఒక క్లోజ్నెస్ ఉంది మా సిద్ధాంతాలకి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ తో మేము అవసరమైతే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బాటంగా నాకు చెప్తున్నాను. వ్యక్తిని చెరపెట్టేందుకు చిరంజీవిని పావుగా వాడుకుంటున్నారు. నిన్నటి వరకు జగన్ ఉన్నంత వరకు కూడా చిరంజీవిని కేవలం అతనికి బూచిగా చూపించారు. ఈ రోజున జగన్ పక్కకి వెళ్ళాక జగన్ వెంట వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకి బెదిరించేందుకు పీఆర్పీని ఈ రోజున దగ్గరికి తీసుకుంటున్నారు. ఇదంతా తెలియక అమాయకత్వం. అది రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేయటం తప్ప ఒకరు మర్చిపోతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరండి? జగన్ తండ్రి గారు కదా. ఆ రాజశేఖర రెడ్డి గారే చిరంజీవి గారిని కలవమని 10 సార్లు మేము పిలిచామని చెప్పి స్పష్టంగా ఆయన ఉండగా చెప్పారు. ఆయన ఆ సలహాదారుడు నా సోదరుడు రామచంద్రరావు చెప్పాడు. అదేవిధంగా అనేక మంది సీనియర్ మంత్రులు చెప్పారు. 10 సార్లు ప్రకటన చేశారు. ఇవాళ కొత్త కాదు.
Right. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్న పరిణామం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతుంది. ఇవాళకి వాళ్ళు జరిగిన పరిణామం ఏం కాదు. దీన్ని వింతగా అయ్యాలి ఏంటంటే రాజకీయాన్ని అవకాశంగా తీసుకుని మాట్లాడడం సహజం. రాజకీయాల్లో మాకు అనుకూలంగా మేము మలుచుకుంటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి మటుగా అంగీకరించడం తప్పదు. ఇవాళ కేంద్రంలో ఉంది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉంది కేంద్రంలో సంకీర్ణ పరిపాలన, అనేక రాష్ట్రాల్లో ఉంది. ఇవాళ తమిళనాడు కూడా సంకీర్ణాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున తెలంగాణ నేతలు కావచ్చు, కాకా లాంటి వాళ్ళు చెప్తున్నటువంటిది ముందుగా ఎన్నికల కాకా లాంటి వ్యక్తి చెప్పడానికి ఎట సరిపోతాడండి. టీఆర్ఎస్ తో నేను పొత్తు కుదిర్చాను, 42 సీట్లు ఇప్పించానని చెప్పిన వ్యక్తి అయితే ఆయన కొడుకులు విజయం కోసం చేశాడు. అప్పుడు కాకా నేను అడుగుతున్నది అంటే ఆయన ఏర్పాటు చేసేది రైతుకు ఇవాళ ప్రజారాజ్య పార్టీతో హైకమాండ్ అదేంటి సమాలోచించాలని ఆలోచన చేస్తే అది అనైతికం. అంటే గత ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తులు లేకుండా గెలిచిన తర్వాత ఈ రోజు ఇంకొక పార్టీని తెచ్చుకుని సంకీర్ణం పెట్టడం అంటే మన చేతకానితనాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది అన్నటువంటి వాదన. ఇవాళ వాతావరణం మారుతుందండి. అది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే మాటలు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా వాతావరణం మారుతుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందండి? కేంద్రంలో పోటీ చేసిందా, రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా? ఇవాళ కాలక్రమేణా గత 10 సంవత్సరాలుగా చూస్తే కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు వరుసన అన్ని రాష్ట్రాల్లో సంకీర్ణ. మన రాష్ట్రంలో చూడండి, కాంగ్రెస్ మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీతో కలిసి పోటీ చేసిందా లేదా? 2004లో తెలుగుదేశాన్ని ఓడించాలనే ఉద్దేశంతో, తెలుగుదేశం కాంగ్రెస్ ను ఓడించాలనే ఉద్దేశంతో సిపిఎం అదే లెఫ్ట్ పార్టీస్ అదే టీఆర్ఎస్ కలిసి పోటీ చేయలేదా? నెలదొరక ముందే విడాకులు ఇచ్చుకోలేదా? ఇవాళ మనం చూస్తున్నప్పుడు ఇవాళ ఏదో వాళ్ళందరూ చేస్తే నైతికం, ఇవాళ పిఆర్పీ అని ఏదైనా మాట్లాడితే అనైతికం అని చెప్పి విమర్శించే రాజకీయ పార్టీల గురించి విశ్లేషించాలంటే అది వేరే చర్చ కింద పెట్టండి, విశ్లేషిస్తాం. రైట్. నాగార్జున గారు ఏమంటారు? ఈ రోజు ఈ పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఒక విషయం అండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్తున్నారు. క్రైసిస్ ఎందుకు క్రైసిస్ వచ్చింది? ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రెడామినెంట్ గా మెజారిటీ తీసుకుని వచ్చారు. అలా ఉంచండి. ఈ ప్రజారాజ్యం పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పనిచేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈరోజు రాష్ట్రాన్ని పాడు చేస్తా ఉంది. సామాజిక న్యాయంతో మేము వచ్చాము అని మదర్ తెరీసా బొమ్మ, బాబు అంబేద్కర్ గారి బొమ్మ, జ్యోతిరావు పూలే గారి బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు అట్ల ఫ్లాప్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఈ పార్టీలన్నింటినీ పిసిసి అధ్యక్షుడు డిఎస్ ఒక వ్యాఖ్య చేశారు. 18% ఓట్లు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడిని మేము దగ్గరికి తీసుకొచ్చాము. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిందైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుణ్ణి ఈరోజు పార్టీలో అట్టు పెట్టుకుంటే నిన్ను పంచెలోడ తీసుకుపడతానన్నటువంటి కాంగ్రెస్ వారిని ఈరోజు హక్కులు చేర్చుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడి కన్నా చిరంజీవి గారు అంత ముఖ్యమైపోయారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో చేస్తా ఉందా కాంగ్రెస్ పార్టీ? లేకపోతే చిరంజీవి గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మొన్నటిదాకా సామాజిక న్యాయం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పేసి వచ్చి అనేక మంది సామాజిక న్యాయం రాజకీయ నాయకులు పార్టీలో చేసుకొని ఈ రోజు వాళ్ళంతా పరాయణం చెత్తగించారే. కత్తి పద్మారావు ఎక్కడికి వెళ్ళాడు? నారగోని ఎక్కడికి వెళ్ళాడు? కళా వెంకటరావు ఎక్కడికి వెళ్ళాడు? ఈ సోకాల్డ్ దళిత బీసీ నాయకులంతా వెళ్ళిపోతే మిగిలిన స్కెల్టన్ ని పెట్టుకొని అంటే ఈ రోజున పిఆర్పీ మాట్లాడుతున్నటువంటి మాట చెప్తున్నారు, విన్నారు కదా. కాంగ్రెస్ తో భావసారూప్యత ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి మా మిత్రుడు నాగార్జున గారు ఒక మాట సమాధానం చెప్పాలా? తప్పకుండా ప్రజారాజ్య పార్టీ ఫ్లాప్ అయిపోయిన పార్టీ అని చెప్పారు. ఫ్లాప్ అయిన పార్టీ కోసం రాజశేఖర రెడ్డి గారు ఎందుకు తాతాలాడారు? రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్ ని బయటికి పంపించారు అన్నారు. జగన్ ఎవరు బయట పంపించారు? అది అందరూ తెలిసి ఎవరు బయటికి పంపించారు? పదవి కోసం తను బయటికి వెళ్ళాడు కానీ పార్టీలోంచి బయటకు ఎవరు మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తే తృణప్రాయంగా పదవి వచ్చేది. ఏనాడు రాలే. ఆ రోజు సవాలు పెట్టుకుని సంతకాలు పెట్టి అది శవరాజకీయాలు. శవరాజకీయాలకే మీరు ఇప్పుడు అరువులు దోస్తా ఉన్నారు. లేదు, ఒక్కతోక పట్టుకుని సముద్రం ఇప్పుడు ఎవరు ఒక్క నిమిషం సమాజంలో ఇప్పుడు
కాదండి వీళ్ళు సరే పిఆర్పి చేరడమా ఎందుకు చేరిందా అని రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసిన దానికంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకు కలవాలి. ఇప్పుడు రాబోయేది సెషన్స్ అండి. రైట్ ఆ సెషన్స్ లో మనకి ఆర్థిక బిల్లు పాస్ అవ్వాలి. రైట్ ఆర్థిక బిల్లు పాస్ కావాలంటే ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఫుల్ మెజారిటీ ఉండాలి. మరి ఫుల్ మెజారిటీ ఉండాలనుకున్నప్పుడు ఒకవేళ సహకరిస్తున్నప్పుడు అలయన్స్ అనేది ఎవరితో ఎప్పుడు కలుస్తారని పొత్తులే రాజకీయం. పొత్తు అవసరం లేనటువంటి ఆ పొత్తు అవసరం లేదని అనకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరన్నా వస్తున్నప్పుడు వాళ్ళని స్వాగతించాలా. ఆ స్వాగతించడం ఆ పొత్తు ఇప్పుడు అవసరం అనవసరం అని మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కలిగించిన పరిస్థితుల్లో మీరు ఉండాలి. కానీ మీరేంటి రాజశేఖర రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్ లో కనుక ఆ రోజు కనుక ఆయన బొమ్మ పెట్టుకుని ఆయనగా ఉంటే 2294 సీట్లలో ఫుల్ మెజారిటీ రావాలి కదండి. హాఫ్ మెజారిటీ ఎందుకు వచ్చిందండి? చర్చలో పాల్గొనే ఎందుకు వచ్చింది? రేణుకా చౌదరి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేణుకా చౌదరి గారు ఈ రోజున కాకా చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చూశారు. సోనియా వల్లనే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, సోనియాని పక్కన పెట్టకపోతే గనక చిరంజీవి లాంటి వాళ్ళతో పొత్తులు ఇలాగే కొనసాగుతాయి, రానున్న రోజుల్లో తెలంగాణకి నష్టం జరగబోతోందని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? సెకండ్ ఫేజ్ సాంకేతిక కారణాల వల్ల రేణుకా చౌదరి మళ్ళీ కలవాల్సినటువంటి అవసరం. నాగార్జున గారు ఒకవైపు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున జగన్ వెంట కొంతమంది ఎమ్మెల్యేలను తిప్పుకుంటూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తప్పని పరిస్థితుల్లో లేదు బెదిరించడం జగన్ గురించి మాకు అసలు కానే కాదండి. సాయి గారు మీరు దాని అట్లా మాట్లాడకండి దయచేసి. జగన్ మెయిన్ సబ్జెక్టే కాదు మాకు. రైట్ అండి. ఆర్థిక బిల్లు పాస్ అవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? అభ్యంతరాలకు ఫుల్ మెజారిటీ ఉండాలని ఒక యాంగిల్. ఫుల్ మెజారిటీ లేదని మీరు ఎందుకు అనుకున్నారు? కాంగ్రెస్ 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఉన్న వాళ్ళ లోపల ఇప్పుడు జరుగుతా ఉన్న దాంట్లో ఈక్వెషన్స్ లో ప్రజలకి ఏ జరిగినా ఒకవేళ మెజారిటీ గనక పోయే పరిస్థితులు కల్పించే ఎవరైనా చేస్తే ఎవరు ఎందుకు చేస్తారు? వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు, ప్రజల కోసం కాదు కదా. చేస్తారన్నటువంటి క్లారిటీ కాంగ్రెస్ కాదు. జగన్ వర్గంలో 30 మంది వెళ్లారన్నారండి. అప్పుడు 70 అన్నారు, మొన్న 30 అన్నారు, 30 నుంచి 20 అన్నారు. ఇప్పుడు మాకు ఆ భయం లేదు అంటున్నాను నేను. ఆ భయం గురించి కాదు. జగన్ వదులుకున్నటువంటి వ్యక్తి, త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ప్రభుత్వాన్ని కోల్చబోడు అన్నటువంటి వాదన చేస్తారు. 150 మంది ఎక్కడ ఉన్నారండి? ఉంటే మరి ఏడాది నుంచి తిరుగుతూనే ఉన్నాడు. 150 మంది తిరగాలి కదా ఆయన చుట్టూ, ఎందుకు తిరగడం లేదు? ఆన్సర్ చెప్పమనండి. నా సోదరిమణికి చెప్తా, చెప్పండి. మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన మాట వాస్తవం కాదా? ఎవరు రెండు, ఇచ్చారో ఏం దయచేసానండి మీరు చెప్పిన దానికి నేను ఎక్కడ. సరే, రెండు, ఈ రోజు వరకు మా నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఎక్కడన్నా పడగొడతానని చెప్పినాడా? ఎక్కడన్నా చెప్పినాడా? ఎక్కడ మీకు అభద్రతాభావం వచ్చింది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రథచక్రాలు ఊడిపోయే పరిస్థితి దాపురించిందని మీకు తెలుసుకుంటా ఉన్నారు. అప్పుడే పెద్దల చిరంజీవి గారు లాంటి వాళ్ళ ఇంటికి ఆంటోనీ గారు వెళ్ళి ఒక గంట చర్చించడం అంటే ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ రథచక్రాలు పూర్తిగా ఊడిపోతాయి. పుష్పం ఒక్క నిమిషం. మా తమ్ముడు నాగార్జునకి అసలు విషయం తెలియదు. శవాన్ని పక్కన పెట్టుకుని 42 మంది చిరంజీవి గారి దగ్గరకు వచ్చి జగన్ ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి సహకారం కోసం వచ్చారన్న సంగతి రాజకీయ వ్యవస్థలో అట్లా చెప్పాల్సి. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎవరు మాట్లాడలేదు? దయచేసి లోకానికి తెలియటం కాదండి. మీరు పార్టీ అయితే నాగార్జున గారు